హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అండి. సో కొత్తగా ఎవరైతే పెన్షన్ల కోసం అప్లై చేసుకుంటూ ఉన్నారో వారికి సంబంధించి ఏపీ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ విషయంలో భారీగా మార్పులు అయితే తీసుకురాబోతున్నారు. ఏపీ న్యూ పెన్షన్స్ 2025 కింద మనకు జూలై నెల నుంచి సుమారు 6 లక్షల మందికి పెన్షన్లు అయితే ఏపీ ప్రభుత్వం వారు అందివ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. అదే కాకుండా కొత్త పెన్షన్లు, స్పౌజ్ పెన్షన్లకు సంబంధించి గతంలో జరిగిన బోగస్ పత్రాలు, అవకతవకలు సరిదిద్దే ప్రయత్నంలో ఈ యొక్క వెరిఫికేషన్ అనేది జోరుగా సాగుతుంది. అయితే ఈ వీడియోలో మనకు ఏపీలో కొత్త పెన్షన్లకు సంబంధించి 2025కి సంబంధించి వాటి దరఖాస్తుల గురించి, కావలసినటువంటి అర్హతలు, పత్రాల గురించి నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరికీ లబ్ధి కలిగే విధంగా చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో జూలై 2025 నుంచి కొత్తగా 6 లక్షల పెన్షన్లు దరఖాస్తు చేసుకోవడానికి, పెన్షన్లు మంజూరు చేయడానికి పూర్తి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ పెన్షన్ల వల్ల ప్రభుత్వానికి 250 కోట్ల రూపాయలు అదనంగా భారంగా పడనుంది. ప్రభుత్వం గుర్తించిన సంగతి ఏంటంటే, ఇప్పుడు ఏవైతే వెరిఫికేషన్స్ జరుగుతున్నాయో పెన్షన్లకు, ఆ యొక్క వెరిఫికేషన్స్ అన్నీ కంప్లీట్ చేస్తే గనక కొత్త పెన్షన్లకు అవకాశం ఉంటుందని ఆలోచనలో ఉన్నారు. ఆయన పేద, నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకునే విధంగా ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 63 లక్షల మందికి పైగా ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి లబ్ధి అయితే పొందుతున్నారు. వీరికి సుమారు 2722 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది ప్రతి నెల కూడా ఏపీ ప్రభుత్వం వారు. కొత్తగా చేరే పెన్షన్లతో మరింత భారం పెరగనుంది. అయినప్పటికీ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేందుకు ప్రయత్నాలు చేస్తుంది ఏపీ ప్రభుత్వం. సో మనకు ఈ యొక్క మధ్యకాలంలో స్పౌజ్ పెన్షన్లు అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి. ఈ పథకం కింద కుటుంబంలో ఎవరైతే యజమాని ఉంటారో ఆయన వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ మరణించినట్లయితే గనక ఆ కుటుంబంలో ఉన్నటువంటి భార్యకు వితంతు పెన్షన్ మరుసటి నెల నుంచే అందించే విధంగా చర్యలైతే తీసుకోమని ఏపీ ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది. సో మనకు ఎవరైతే భర్త మరణించి పెన్షన్ తీసుకుంటూ మరణించి ఉంటారో ఆ భార్యకు పెన్షన్ పెట్టుకోవడానికి మన యొక్క ప్రభుత్వం వారు అవకాశం అయితే ఇచ్చారు. మీరు కనుక మే నెలలో పెన్షన్కి అప్లై చేస్తే కనుక జూన్ 1వ తారీఖు నుంచి పెన్షన్లు అయితే తీసుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 1, 2023 నుంచి అమలులోకి అయితే తీసుకురావడం జరిగింది. అయితే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా జూన్ 1వ తేదీన దాదాపుగా 1 లక్ష మందికి ఈ యొక్క స్పౌజ్ పెన్షన్లు పంపిణీ చేయబోతున్నారండి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వారు. మనం కనుక గమనించినట్లయితే ఈ యొక్క స్పౌజ్ పెన్షన్లకి రీసెంట్గా అయితే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మనకు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. దాదాపుగా జూన్ 1వ తారీఖున 1 లక్ష మంది వితంతువులకు స్పౌజ్ పెన్షన్లు పంపిణీ చేయబోతున్నట్లుగా ఆయన అయితే వెల్లడించడం జరిగింది. అలాగే ఈ స్పౌజ్ పెన్షన్లకి కావాల్సిన పత్రాలు చూసుకుంటే కనుక మీ యొక్క ఆధార్ కార్డు, అలాగే మీ యొక్క భర్త యొక్క డెత్ సర్టిఫికేట్, అలాగే మీ రేషన్ కార్డు, మీ యొక్క పాస్పోర్ట్ సైజు ఫొటోస్ అయితే కావాల్సి ఉంటుంది. ఇవి తీసుకొని మీరు గ్రామ మరియు వార్డు సచివాలయానికి వెళ్ళినట్లయితే అక్కడ స్పౌజ్ పెన్షన్స్కి అప్లై చేస్తూ ఉంటారు. అధికారులను మీరు సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. సో ఒకవేళ మీకు ఈ నెల కనుక అప్లై చేసుకోవడానికి వీలు కానట్లయితే మీరు నెక్స్ట్ మంత్లో అప్లై చేసుకున్నా మీకు జూలై నెలలో పెన్షన్ అయితే ఇస్తారు. సో మీరు ఈ నెల పెన్షన్ అప్లై చేసుకుంటే నెక్స్ట్ మంత్ వచ్చే విధంగా ఏపీ ప్రభుత్వం వారు చర్యలు అయితే తీసుకొని ఉన్నారు. అయితే గతంలో కొత్త పెన్షన్ల కోసం కొంతమంది అప్లై చేసుకున్నారు. దాదాపుగా 2.5 లక్షల మంది అప్లై చేసుకొని ఉన్నారు వైసీపీ హయాంలో. సో వారికి ఆ పెన్షన్లు అనేది రెన్యువల్ చేయరండి. సో వాళ్ళు మళ్ళీ తిరిగి అప్లై చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో ఈ యొక్క స్పౌజ్ పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న సచివాలయాలను సంప్రదించండి. అధికారులు పూర్తి వివరాలు తెలియజేస్తారు. సో మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి దాదాపుగా 50 ఏళ్ల పెన్షను, ఇంకా 25 కేటగిరీలకు సంబంధించిన పెన్షన్ల కోసం ఇంతవరకు మనకు ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఒకవేళ ఏమైనా అప్డేట్ వస్తే ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తాను. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.